ఇలాంటి చెక్క గరిటెలు పాతవి ఉంటాయి కదండి, దీనిని చక్కగా పెయింట్ చేసుకుంటే బాగుంటుందండి. నేను ఇక్కడ పెయింట్ చేయలేదు, కానీ పెయింట్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీనికి ఇలాంటి హుక్స్ ఉంటాయి కదండి, వాల్ హుక్స్, వాటిని మనం చక్కగా అతికించుకో గోడకి ఇలా కనుక హ్యాంగ్ చేసుకున్నట్టయితే కీ చైన్ హోల్డర్గా లేదంటే మాస్కులు ఇలాంటివి చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ మనకి క్లాత్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి, పెద్దవి, కొంచెం పెద్దవి, వీటిని మనం ఊరికనే పడేయకుండా ఇలా చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను హ్యాండిల్స్ దగ్గర కట్ చేస్తున్నాను. దీంట్లో మనం పట్టు చీరలు లాంటివి పెట్టుకున్నట్టయితే మనకి డస్ట్ పడకుండా ఉంటుందన్నమాట. ఇలాగ దీంట్లో పెట్టేసి మనం శారీ కవర్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నచ్చింది కదండి. నెయిల్ పాలిష్ మూతలు బిగుసుకుపోతూ ఉంటాయి కదండి, సో అలా కాకుండా ఉండాలంటే మనం నెయిల్ పాలిష్ యూస్ చేశాక ఆ మూత దగ్గర కొద్దిగా వ్యాజ్లైన్ అప్లై చేసేసి మనం మూత పెట్టినట్లయితే అది బిగుసుకుపోకుండా ఈజీగా వస్తుందన్నమాట. తప్పకుండా ఈ టిప్ ట్రై చేయండి. చూడండి, మనం ఇలాగ ముగ్గులు వేస్తూ ఉంటాం పెన్సిల్తో, లేదంటే కిచెన్లో ఏమైనా సరుకులు అలాంటివి రాసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మన దగ్గర ఎరేజర్ అనేది దగ్గరలో లేనప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. చూడండి, ఇలా రబ్బర్ బ్యాండ్ని నేను పెన్సిల్కి పెట్టానన్నమాట. ఇలా ఎరేజ్ చేసామనుకోండి చాలా బాగా ఎరేజ్ అవుతుందన్నమాట. ఐ హోప్ ఈ టిప్ కూడా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అనేవి తీసుకున్నానమాట. ఇప్పుడు మనం అందులో పిండి వేసి జల్లించుకున్నాం అనుకోండి, బ్యాంగిల్స్ బరువు వలన పిండి అనేది చాలా తొందరగా కిందికి వచ్చేస్తుందండి. సో పని అనేది చాలా ఫాస్ట్గా అవుతుందన్నమాట. మీకు ఏ టిప్ బాగా నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.